హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్నేహిత కిచెన్. ఈరోజు వీడియో వచ్చి ఎంతో టేస్టీ క్రిస్పీగా ఉండే అలసంద వడలండి. చికెన్ కర్రీతో కాంబినేషన్గా ఈ అలసంద వడలు టేస్ట్ సూపర్గా ఉంటుందండి. అంతేకాకుండా ఈవినింగ్ స్నాక్స్గా అయినా ఈ అలసంద వడలు చాలా బాగుంటాయండి. నేను చెప్పే కొలతలతో ఈ అలసంద వడలు ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ అండి. అది ఎలాగో చూద్దాం రండి. ముందుగా ఒక గిన్నెను తీసుకొని 1 కప్పు అలసందలను వేసుకోండి. నేను తీసుకున్న అలసందలు 250 గ్రామ్స్ ఉన్నాయండి. అలసందలలో నీళ్లను పోసి 6 నుంచి 8 గంటల పాటు నాననివ్వండి. మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అలసంద వడలు చేయాలనుకుంటే ఈ అలసందలను ఓవర్ నైట్ నాననివ్వండి, చాలా బాగుంటాయి. మీరు గనక ఈవినింగ్ స్నాక్స్గా అలసంద వడలు చేసుకోవాలనుకుంటే మార్నింగ్ నానబెడితే సరిపోతుందండి. చూడండి, అలసందలు బాగా నానాయి. ఇప్పుడు 2 సార్లు నీళ్లు పోసి శుభ్రం చేసి వీటిని స్ట్రైనర్లోకి తీసుకోండి. ఈ అలసందలను స్ట్రైనర్లోనే 15 నిమిషాల పాటు అలాగే ఉంచండి. అలసందలలో వాటర్ మొత్తం పోయాక మిక్సీ జార్లో వేసుకొని మరీ మెత్తగా కాకుండా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోండి. వీడియోలో చూపించినట్లు అలసందలను కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకొని మిక్సింగ్ బౌల్లో వేసుకోండి. మిగతా అలసందలను కూడా గ్రైండ్ చేసుకొని వేసుకోండి. ఇందులో 2 ఇంచుల అల్లంను ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇంట్లోనే సన్నగా కట్ చేసిన 5 వెల్లుల్లి, సన్నగా కట్ చేసిన 3 పచ్చిమిర్చి, కట్ చేసుకున్న కరివేపాకు, అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్ను ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇందులోకి 1/2 టీ స్పూన్ సాల్ట్, కొంచెం కొత్తిమీరను వేసి మొత్తం బాగా కలుపుకోండి. చూడండి, ఇలా అన్నీ కలిసేలా బాగా కలుపుకోండి. ఇందులో ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయకూడదండి. ఇవన్నీ బాగా కలిసి పిండి ఇలా ఉంటే సరిపోతుందండి. చెక్క పైన కవర్ వేసుకోండి. కవర్ని ఇలా నీళ్ళతో తుడిచి పిండిని పెట్టి వడలా ఒత్తుకోండి. అలా కాకుండా ప్లేట్ని బోర్లించైనా కవర్ వేసి చేసుకోవచ్చండి. పలుచగా చేసుకున్న తర్వాత మధ్యలో హోల్ పెట్టి వేడివేడి ఆయిల్లో వేసుకోండి. ఇలా మనం వడని వత్తుకునే ప్రతిసారి కవర్ని వాటర్తో తుడుచుకొని వేసుకోవాలండి. అదే వడ కవర్కి అంటుకోకుండా బాగా వస్తుంది. వీటిని మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. చూడండి, వీడియోలో చూపించినట్లుగా వడలు ఈ విధంగా వస్తే సరిపోతుందండి. మరీ ఎక్కువగా కాలితే చేదొస్తాయండి. వీటిని తీసి గిన్నెలో వేసుకోండి. అంతేనండి, ఎంతో క్రిస్పీగా టేస్టీగా అలసంద వడలు రెడీ. ఈ వీడియో చూశాక ఖచ్చితంగా మీకు అనిపిస్తుందండి, అలసంద వడలు ఇంత ఈజీగా చేసుకోవచ్చా అని. మీరు కూడా నేను చెప్పిన కొలతలతో ఈ అలసంద వడలను చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన స్నేహిత కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.